ఇదిగో తీసుకో. నువ్వు రారా, రారా, చేపట్టు. రామ్మా. రామ్మా. ఇదిగో అయ్యా తిను. ఏయ్ ఆనందికి పెట్టవే, వచ్చిందే దానికోసం అయితే. బాబాయ్ నువ్వు కూడా వచ్చి తీసుకో. ఎప్పుడు పిలుస్తారా అని చూస్తున్నానమ్మా. ఆనంది, అందరూ ఉన్నారు, మీతో ఇంకొక అమ్మాయి ఉండాలి కదా, తనెక్కడా? గాయత్రినా? తను పనికెళ్ళిందమ్మా. ఈ టైంలో పనేంటమ్మా? అవును, మీరంతా వచ్చేసరికి లీవ్ పెట్టాలని అనుకుంది, కానీ లీవ్ ఇవ్వడం కుదరదు అని అన్నారంట. అందుకే పనికి వెళ్ళింది. వచ్చేస్తుందిలేండి. నేను చదువుకోవడానికి హైదరాబాద్కు వచ్చాను. రెజీనా పరిస్థితుల వల్ల వచ్చింది. కానీ ఆనంది, గాయత్రి మాత్రమే కష్టపడి సంపాదించి ఇంట్లో వాళ్ళకి సాయం చేయడానికి వచ్చారు. ఆనంది, గాయత్రి ఇద్దరు ఒకటి. గాయత్రి గారింట్లో ఏంటి సమస్య? వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగలేదు. అయ్యయ్యో, ఆసుపత్రికి మందుల ఖర్చులన్నీ గాయత్రినే చూసుకోవాలి. ఏంటో దేవుడు మంచి వాళ్ళకే ఇలాంటి పరీక్షలన్నీ పెడుతూ ఉంటాడు. తలరాతని ఎవరూ మార్చలేరు కదా. సరే సరే, అందరూ భోంచేయండమ్మా. భోజనం అనేది మామూలు విషయం కాదు. అది వండేటప్పుడు, వడ్డించేటప్పుడు అందులో ప్రేమ కనిపించాలని మా కుక్ లక్ష్మితో నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటాను. ఈరోజు ఈ భోజనంలో ప్రేమ పుష్కలంగా ఉంది. ఇదిగో అయ్యా, రా తిను. నాకు చాలేవే, నువ్వు తిను ముందు. అయ్యో ఏటయ్యా, ఇదిగో చందమామ ముద్ద. ఏంటి? బర్త్డే సెలబ్రేషన్స్ గురించి మహేష్ సార్ మెసేజ్ చేశారు. ఆనంది, రేపు మహేష్ సార్ నీ పుట్టినరోజు సందర్భంగా రిసార్ట్లో ఏదో పెద్ద పార్టీ ఇస్తున్నారంట. మీ అందరితో చెప్పమన్నారు. ఆనంది, ఎందుకమ్మా ఇదంతా? ఏమో నాన్న. ఎందుకమ్మా ఆ సారికి లేనిపోని ఖర్చు? నేను అదే అడిగాను. ఈరోజు మిమ్మల్ని బయటికి తీసుకెళ్లడం కుదరలేదని సార్ చాలా ఫీల్ అయ్యారు. రేపు ఖచ్చితంగా ఈ సెలబ్రేషన్ చేసి తీరాలన్నారు. మేం కూడా వద్దు అనలేకపోయాం. ఏమయ్యా, మనం ఎలాగో పిల్లలకి ఏదీ చెయ్యట్లేదు. ఈ పిల్లలు వాళ్ళ సారు మన ఆనంద్కి ఏదో చేయాలని ఆశపడుతున్నారు కదా, వాళ్ళ సంతోషాన్ని మనమెందుకు కాదండం? లేదమ్మా, నేను ఆయనతో మాట్లాడతాను. వదిలే ఆనంది, సార్ ఏదో ఆశపడుతున్నారు, చేయనివ్వు. ఇదంతా అనవసరమైన ఖర్చు కదా. దాని గురించి అతనే ఫీల్ అవ్వడం లేదు. నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? అవునవును, అదేం పట్టించుకోకు. మేం హ్యాపీగా ఉండడానికే వచ్చాము. రేపు పార్టీలో దుమ్ము లేపేయాలిరా. అలాగే, దుమ్ము లేపేద్దాం. అనుకున్నాను ఇంకా నోరు తెరవటం లేదంట అని. అమ్మా, ఈరోజు ఎన్ని ఆటలాడారు మీరు, ఎంత అల్లరి చేశారు. సర్లే రా తిను. మహేష్ చేయకపోయింటే మేమే హాస్టల్లో ప్లాన్ చేద్దాం అనుకున్నాం. మహేష్ చెప్పాక మేం వద్దనుకున్నాం. చేయనివ్వండి, అందరూ సంతోషంగా గడుపుతారుగా.
అమ్మా నాకు ఆ. ఆ. నానా నువ్వు నిజంగా సంతోషంగా ఉన్నావమ్మా. అదేంటి నాన్న అలా అడిగావు? నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఏమైంది నాన్న? ఎందుకు అదోలా ఉన్నావు? ఏం లేదమ్మా, నువ్వు బాగున్నానని నోటితో చెప్తున్నావా లేక మనస్ఫూర్తిగా చెప్తున్నావా నాకు అర్థం కావట్లేదమ్మా. నాన్నా మీ అమ్మ అక్క నిన్ను చూడాలని ఎన్నోసార్లు అడిగారు, కానీ నువ్వేం చేస్తున్నావో నేను వాళ్ళకి చెప్పలేదు. కానీ వార్డెన్ గారే ఫోన్ చేసి మమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మని పిలిచారు. నువ్విక్కడ ఎంత కష్టపడుతున్నావో రావడం పోవడం నిజంగా మీ అమ్మకి అక్కకి తెలియదమ్మా. పొరపాటున కూడా నువ్వు వాళ్ళకి చెప్పకు. లేదు నాన్న, నేను చెప్పను. నువ్వు ఆ కంపెనీలో పెద్ద పని చేస్తున్నావని నేను చెప్పానమ్మా. అమ్మా, నీతో ఉండే అమ్మాయిలు నీ పని గురించి వాళ్ళకి చెప్తారేమోనమ్మా, వాళ్ళకు కూడా చెప్పి పెట్టమ్మా. అది చెప్పడానికే నిన్ను ఒంటరిగా పిలిచానమ్మా. మన కుటుంబ పరిస్థితి గురించి వాళ్ళందరికీ తెలుసు నాన్న, కాబట్టే వాళ్ళు ఎవ్వరూ ఏమీ చెప్పరు. సంతోషమమ్మా. నువ్వు చేస్తున్న పని గురించి మీ అమ్మకి అక్కకి అస్సలు తెలియ నీకు. అప్పుడే మేము ప్రశాంతంగా వెళ్ళగలుగుతాం. మీకు తెలిసిన ఈ ఒక్క విషయానికే ఇంత అల్లాడిపోతున్నారే. మీకు తెలియని బాధ, ఆవేదన నా మనసులో ఎన్నో ఉన్నాయి. అవి నీకు చెప్పుకొని ఏడవాలని ఉంది నాన్న, కానీ అవన్నీ తెలిస్తే మీరు తట్టుకోలేరు. ఆనంది, నాన్నా నేనిలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకమ్మా. నువ్వింకా ఊడుస్తూ ఆఫీసు శుభ్రం చేసే పని చేస్తున్నావా? ఆ రోజు నేను చూసినప్పుడు చేసే పని ఇప్పటికీ చేస్తున్నావా? ఆ రోజు నేను తెలియక చేసిన తప్పుకి వాళ్ళు నాకు వేసిన శిక్ష అది. ఇప్పుడు నేను కుట్టడానికి బట్టలు అందివ్వడం, కుట్టిన బట్టలు తీసుకుని వెళ్ళి ప్యాకింగ్కి ఇవ్వడం, టీ కాఫీ పెట్టడం, ఇలాంటి పనులే చేస్తున్నాను. నా పని వరకు నాకు ఏ దిగులు లేదు. అక్కడ అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటారు. నువ్వు నిజంగానే చెప్తున్నావా, లేదంటే మీ నాన్న మనసు కష్టపడకూడదని చెప్తున్నావా? అదేం లేదు నాన్న, నిజంగానే చెప్తున్నాను.